నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ మహేశ్వరి. మన పూర్వీకులు ప్రసాదించిన ఆరోగ్య రహస్యాల్లో ఒకటైన చిరుధాన్యాలతో ఈరోజు మన వంటను ప్రారంభిద్దాం. అవే కొర్రలండి. బియ్యం వాడకుండా ఎంతో బలమైన కొర్ర దోశలు మరియు దానికి కాంబినేషన్గా టమాటా చట్నీ ఎలా చేయాలో చూద్దాం. 3 కప్పుల కొర్రలను తీసుకోండి. అదే కప్పుతో 1 కప్పు మినపప్పు తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూను మెంతులు కూడా వేయండి. దీనివల్ల దోశలు చాలా క్రిస్పీగా వస్తాయండి. అలాగే దీన్ని మూడిటిని 3 to 4 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి వీటిని. అలాగే మునిగే వరకు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని ఒక 6 to 7 అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి వీటిని. ఇప్పుడు టమాటా చట్నీ ఎలా చేయాలో చూద్దామండి. టమాటాలు తీసుకోండి, ఒక 1/2 కేజీ. ఒక్కొక్క టమాటా ఒక 4 పీసెస్గా కట్ చేయండి. అలాగే 15 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ స్టైల్లో చేసుకోండి. ఎటువంటి ఆయిల్ యూస్ చేయకుండా మూకుడి పొయ్యి మీద పెట్టి టమాటాలు, పచ్చిమిర్చి, అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోండి. ఇందులో వాటర్ అయిన అవసరం లేదండి. టమాటాలతో వచ్చిన వాటర్తో ఇదంతా మగ్గిపోతుంది శుభ్రంగా. ఒక 10 మినిట్స్ మగ్గిపోతుంది. సిమ్లో పెట్టి 10 మినిట్స్ మగ్గించేయండి. చూసారా ఎలా మగ్గిపోయిందో? ఎటువంటి వాటర్ వేయన అవసరం లేదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఇది చల్లారాక మిక్సీ గిన్నెలో తీసుకొని అందులో ఒక 1/2 స్పూను ఉప్పునేసి 2 వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకోవాలండి. దీన్ని బాగా గ్రైండ్ చేసుకున్నాక చూసారా ఎలా ఉందో? ఇలా డైరెక్ట్గా ఇంకా దోశలో వేసుకొని తినేయచ్చండి. దీనికి మళ్ళీ తాలింపు అవసరం లేదు. ఇంట్లో వాళ్ళ కోసం తాలింపు పెట్టాల్సి వస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి. తాలింపు పెట్టకుండా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టేస్ట్ ఎలా ఉందనేది. నాకైతే బాగా నచ్చింది. నేను అలాగే తింటాను. ఇప్పుడు టమాటా పచ్చళ్ళలోకి పోపు అయితే వేసుకుందామండి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఒక ఎండుమిర్చి తీసుకోండి. బాగా ఫ్రై చేయండి. అలాగే లాస్ట్లో కరివేపాకు వేయండి. బాగా మంచి వాసన వస్తుంది. టమాటా పచ్చడి వేసేసుకొని బాగా తిప్పుకుందాం. టమాటా పచ్చడి పోపే వేరేలేండి, అదో టేస్ట్ వేరు. ఇప్పుడు 7 అవర్స్ నానబెట్టాను కదండి, నానిపోయింది. ఇప్పుడు దీన్ని దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకోండి దోశ పిండిలాగా. కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అలాగే 1 అవర్ దీన్ని బయట ఉంచుదామండి, పులుస్తుంది. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత చూసారా ఎలా వచ్చిందో పైకి. ఇందులో ఏ సోడా లాంటిది ఏం అక్కర్లేదండి. ఇలా 1 అవర్ బయట ఉంచితే సరిపోతుంది. సాల్ట్, ఒక 1/2 స్పూన్ సాల్ట్, కొద్దిగా జీలకర్ర వేసుకోండి. అలాగే ఇప్పుడు చిక్కగా ఉంది కదా, కొంచెం వాటర్ వేసుకొని దోశలాగా కొంచెం పలచగా చేసుకుందాం. దోశ పిండిలాగా రావాలండి పలచగా. చూసారా ఎలా వచ్చిందో? చాలా బాగుంది. ఇప్పుడు పెనం పొయ్యి మీద పెట్టి బాగా కాలనివ్వండి. అలా కాలిన దాని మీద దోశ వేసుకోండి. దోశలు అయితే బాగా వచ్చినాయండి. చూసారా ఎంత పలచగా వస్తుందో? లైట్గా ఆయిల్ వేసుకొని బాగా కాల్చుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు టమాటా పచ్చడి తాలింపు లేకుండా నచ్చిందో నచ్చలేదో, టేస్ట్ బాగుందో బాగలేదో కామెంట్ చేయండి. టేస్ట్ ఎలా ఉందని. అలాగే ఈ దోశ అయితే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. వెయిట్ లాస్ అయిన వాళ్ళు తప్పకుండా ఇలా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.